అండ్ ఇదేమిటి అనుకుంటున్నారా, ఈ మసాలా దేనికి అనుకుంటున్నారా, నేను ఆవళ్ళు వేద్దాం అనుకుంటున్నాను. సో ఆవడ కోసం నేను మసాలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. సో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు తీసుకున్నాను. ఎంత కారం ఎంత స్పైసీనెస్ ఉండాలో అంతే తీసుకున్నాను. అల్లం ముక్కలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మిరియాలు ఇవి వేసి నేను గ్రైండ్ చేసేస్తాను. ఈ పేస్ట్ అయిపోయాక మనం పెరుగులో ఈ పేస్ట్ని కలిపేసేసి అప్పుడు గార్లు వేయించేసుకుని అవి వేడి నీళ్ళలో వేసి అవి స్పాంజిగా అయిపోయాక అప్పుడు పోపు వేసేసుకున్నాను. పెరుగు నేను తీసి పెట్టేసుకున్నానండి, కొంచెం డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ కాదు. తగినంత ఉప్పు వేసేసుకుని మీరు ఇలా కలిపేసుకోండి. అలాగే నేను ఇందాక మీకు చూపించాను కదా పేస్ట్, నేను ఇందాక గ్రైండ్ చేసుకుంటానని ఆ పేస్ట్ వేసేయడమే. ఎంత స్పైసీనెస్ కావాలో అంత వేసేయమన్నాను కదా, ఎక్కువ వేసేసుకుంటే కారం వచ్చేస్తుంది, ఆవాళ్ళు ఎవరు తినలేరు. సో నేను 4 స్పూన్స్ వేసాను, అది కూడా హాఫ్ స్పూన్ ఒక చేతితో చేసినాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు. సో ఇలా మొత్తం ఎంత ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి ఆవాళ్ళు, అందరికీ తెలుసు కదా. సో ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం వేసుకుందాం, ఇంతకన్నా అవసరం లేదండి. సో పైనుంచి కొంచెం కరివేపాకు అయితే పోపులో వేస్తాను, ఇది మాత్రం పైనుంచి ఇలా వేసేస్తాను, కొత్తిమీర. సో ఇప్పుడు నేను గార్లు వేయించేసుకుంటానండి. గార్లు వేయించేసుకుని అవి వేడి నీళ్ళలో వేసేసి అప్పుడు పోపేస్తాను, అది చూపిస్తాను. ఇవి బాగా వేగిపోయి నేను ఇందాక చెప్పాను కదా, గార్లుగా వేసేసుకుని అవి వేడి నీళ్ళలో వేసేస్తానని. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను, ఒక్కొక్కటిగా ఇందులో వేసేయడమేనండి. అప్పుడు ఏమవుతాయంటే గట్టిగా ఉండవు, ఆవళ్ళు అనేవి మెత్తగా ఉంటాయి అన్నమాట, స్పాంజీగా అయిపోతాయి. సో ఎన్ని చేసి పెట్టుకున్నారో అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని వీటిని ఇందులో ముంచేసుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసేసుకుందామండి. ఇవి వేడివేడిగా ఉన్నాయి కాబట్టి తొందరగా స్పాంజీ అయిపోతాయి. అప్పటి లోపల నేను పోపు వేసేసుకుంటానండి. వేడి నీళ్ళలో పెట్టేసుకున్నాను, అవి ఇలా ఒత్తుకోవాలండి. జస్ట్ ఇట్లా ఒత్తుకుంటే వాటర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి. సో దట్ అవి పెరుగులోకి వెళ్ళినా టేస్టీగా ఉండాలి కదా, లేకపోతే ఆ వాటర్ ఉంటే మనకు బాగోదనమాట. సో ఇలా చేసి పెట్టేసుకున్నాను, చూసారు కదా, అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఒక్కొక్కటిగా నేను ఇందులో వేసేస్తాను. సో ఇలా వేసేసాక మీకు పోపు వేసేటప్పుడు చూపిస్తారు కదండి. పోపు పెట్టేసుకున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవి ఒక్కసారి వేగిపోవాలండి. ఒక్కసారి వేగిపోతే మనకి పోపులో ఆవళ్ళ మిశ్రమంలో మనం వేసేయచ్చు. వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఇంగు వేసేస్తాను. ఇంగు మస్ట్ అండి, ఇంగు లేకపోతే అస్సలు బాగోదు ఆవళ్ళు. ఇంగు ఆ మాత్రం వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేద్దాం. అయిపోయండి ఆవళ్ళు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇలా కలిపేసుకోవాలి. సో దట్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. కొంచెం ఏమవుతుందంటే ఇవంతా పీల్ చేసుకుంటాయండి. పీల్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం పాలు పైనుంచి పోసేసుకుంటే ఎప్పటికీ కమ్మగా ఉంటాయి అనమాట. సో చిక్కటి పాలు పోసేసుకుంటే సాయంత్రానికి కూడా ఇలాగ కమ్మగా ఉంటాయి. ఇవి మొత్తం అంతా పీల్ చేసుకుంటుంది. ఇలా డైల్యూట్గా ఉందని ఏమనుకోవద్దు, చక్కగా పీల్ చేసుకుని మంచి గ్రేవీగా వచ్చేస్తుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది ఆవళ్ళు. మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయినవి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్.